ఈ మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ ఆగస్టు 15వ తేదీ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందరూ జెండా ఎగరేస్తారు, వారు కలిగింది ఏదో తీసుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనకిచ్చిన, క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం ఏంటంటే దేశం కొరకు ప్రార్థన చేయడం. దేశం కొరకు ప్రార్థన చేయడం. దేవుడు ఏదైనా మనకిచ్చినప్పుడు, దేవుడు మనకు కలుగజేసిన గొప్ప భాగ్యం బట్టి దేవుని మనం నిత్యము స్తుతిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యమును గ్రహించేవారిగాను, సత్యానికి లోబడేవారిగాను, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది కాబట్టి సత్యము కొరకు పోరాడేవారిగా మన జీవితాలు ప్రభు సన్నిధిలో నిలిచి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో స్వతంత్ర భారతదేశం కోసం, ఈ స్వాతంత్రం కోసం 40 కోట్ల మంది స్వాతంత్రం కోసం పోరాడారు. ఇప్పుడైతే మన భారతదేశం జనాభా మొత్తం 140 కోట్లు. 140 కోట్ల మంది మరి ఎంత సాధించవచ్చు, ప్రగతి పదముగా మన దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఆధారపడి ఉంది. దేశంలో ఇప్పుడు మనం చూస్తే, పరిస్థితులు చూస్తే నెమ్మది లేదు, క్షేమము లేదు, సమాధానకరమైన పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా మారణ హోమం, రక్తపాతం, అహింస, రకరకాల బానిసత్వాలు, ప్రతి చోట రక్తపాతం వలుకుతూ ఉంది. మనుషులకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా అన్నట్లుగా పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. స్వేచ్ఛ నిజంగా వచ్చిందా, స్వాతంత్రం నిజంగా వచ్చిందా మనకి అన్నట్లుగా అనుమానించాల్సిన పరిస్థితులు నేటి దేశంలో, నేటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా బానిసత్వం, అణచివేత, విధ్వంసం, ఎక్కడ చూసినా మారణ హోమం, రకరకాల పరిస్థితులు మన దేశంలో తలెత్తుతున్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే, క్రైస్తవుడిగా నీవు ప్రార్థన చేయకపోవడమే దానికి కారణం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది కనుక మనం వ్రాయబడిన మాట ప్రకారము ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రభు సన్నిధిలో మనము స్తుతించగలుగుతున్నామా? ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని చేతులకు మన దేశాన్ని అప్పగించగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. చూడండి, దేవుని వాక్యం నుంచి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, అక్కడ ఇదిగో మీరు నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని వారు తమ దేశం కొరకు ప్రార్థన చేస్తే నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి దేశమును బాగు చేస్తాను అని ప్రభు సెలవిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలకించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని
తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. చదువుని లేఖన భాగంలో ప్రభువు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు అని మాట్లాడుతున్నాడు. దేవుడు కొందరిని, భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరినీ కాదు కానీ కొందరిని దేవుడు తన జనులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని దేవుడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన ప్రజలు, తన జనులు, తన పిల్లలు దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థించడం. ఏంటది? ప్రార్థించడం. ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా, ఆశ్చర్యమైన కార్యాలు చేసినట్లుగా, ఊహకు మించిన శక్తివంతమైన కార్యాలు చేసినట్లుగా, దేవుడు మహత్తరమైన కార్యాలు చేసినట్లుగా మన పరిశుద్ధ లేఖనాల్లో చాలా చోట్ల చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా ప్రార్థించిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కనుక దేవుడు ప్రార్థన ద్వారా స్థితిగతులను మార్చగలిగిన వాడు. ప్రార్థన ద్వారా ఏదేనును ఎడారి జీవితాన్ని దేవుడు ఏదేనుగా మార్చగలిగిన వాడు. కాబట్టి మన అందరి జీవితాల్లో గుర్తుపట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసినప్పుడే నీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని, అత్యధికమైన జయాన్ని, అత్యధికమైన కృపను, అత్యధికమైన శక్తిని, అత్యధికమైన దేవుని యొక్క బాహుబలాన్ని నువ్వు చూడగలవు. ప్రార్థన లేకుండా, ప్రార్థించకుండా మన జీవితంలో ఎప్పుడు జయమును చూసినట్లుగా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. కనుక ప్రార్థించిన వారు దేశాన్ని తలకిందులు చేశారు. ప్రార్థించిన వారు రాజశాసనాల్ని మార్చారు. ప్రార్థించిన వారు అగ్ని ఫలాన్ని చల్లార్చారు. ప్రార్థించిన వారు సింహాల నోళ్ళు మూయించారు. ప్రార్థించిన వారు బలహీనులుగా ఉన్న దేవుని అద్భుత కార్యాలను, దేవుని మహత్తరమైన శక్తిని భూమి మీద చూపించగలిగారు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏదో ఒకరోజు ప్రార్థన చేసేవారిగా కాదు, ఒక గంట ప్రార్థన చేసేవారిగా కాదు. దేశ క్షేమం కోసం ఈరోజు ప్రార్థన చేసి వదిలేస్తే అది దేశంలో క్షేమాన్ని కలుగచేయదు. నీ కన్నులారా నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది నీ కన్నులు చూసేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విజ్ఞాపన చేస్తూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి. దేవుని వాక్యం రాయబడింది, విసుకక ప్రార్థన చేయుడి. విసుకక మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నా దేశమును జ్ఞాపకం చేసుకురండి, నా యొక్క రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి, సమాధానకరమైన పరిస్థితులు మీరు కలుగ చేయండి అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. సమయోచితమైన జ్ఞానం వారికి ఇవ్వండి నాయన, సమయోచితమైన ఆలోచన వారికి చెప్పండి నాయన. వారి సమయోచితమైన జ్ఞానం, ఆలోచన చేత, నీ ఆత్మ నడిపింపు చేత మా దేశమునకు మంచి పరిపాలన అందించాలి అని మనం ప్రతిరోజు ఏం చేయాలి? దేశం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన భుజస్కంధములపై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, వారు తమను తాము తగ్గించుకొని. ఎవరు తగ్గించుకోవలసింది? మొట్టమొదటిగా తగ్గించుకోవలసిన బాధ్యత ఎవరిది? దేవుని జనులది, దేవుని బిడలది. దేవుని బిడలమైన మనము తగ్గించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, నన్ను శ్రద్ధగా వెతికి చెడు మార్గమును విడిచిపెట్టినప్పుడు, మొట్టమొదటిగా మన దేశంలో ప్రార్థన చేసేవారే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేసేవారే దేవుని శ్రద్ధ భయభక్తులతో వెతికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారి చెడు మార్గంలో విడిచిపెట్టినప్పుడు ఆకాశం నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును బాగు చేయుదును అంటున్నాడు. దేవుడు మన దేశమును బాగు చేయాలంటే మన చెడు మార్గములు విడిచిపెట్టాలి. మన యొక్క దేవునికి విరోధమైన ఏదైనా మన దేహంలో ఉన్నట్లయితే, మన శరీరంలో ఉన్నట్లయితే, మన ఆలోచన తలంపుల్లో ఉన్నప్పుడు దాన్ని మనం గ్రహించి విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలను బట్టి మన దేశమును బాగు చేస్తాడు. చూడండి, అబ్రహాము ప్రార్థన చేయగా అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు
ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలని బాగు చేయాలనుకున్నాడు. ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం కాకుండా కాపాడాలి అనుకున్నాడు అబ్రహాము. ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ దేశమును బాగు చేయండి, ఆ దేశం మీద కీడు రానివద్దు, ఆ దేశమును అగ్నికి ఆహుతి కానివద్దు అని ప్రార్థన చేశాడు. కానీ అక్కడ ఒక్కడైనా నీతిమంతుడు లేడు. ఉన్న ఒకే ఒక్కడు లోతు. లోతును బట్టి దేవుడు ఆ దేశమును తప్పించాలని అనుకోనలేదు. కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు, 5 నీతిమంతులు కూడా లేరు. ఒకే ఒక్కడున్నాడు నీతిమంతుడు. ఎవరు? లోతు. అందుకని దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతును మాత్రమే తప్పించాడు. ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు. చూడండి, నీతిమంతులు ఉన్న దేశమును దేవుడు నిత్యము కాపాడుతాడు అనడానికి నిదర్శనం అది. కాబట్టి నీతిమంతులు ఎవరు అనంటే యేసు రక్తంలో కడగబడిన వారు, దేవుని పిల్లలు, నీతియుక్తమైన జీవితం చేయుచున్నవారు, ఎవరి జోలికి పోక దేనిని ఆశించక ప్రతిరోజు కూడా తాము దేవునికి సమర్పించుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, దేవునిపై ఆనుకొని సత్య మార్గములు నిలిచి సత్యమునకు సాక్షులుగా, సత్యమునకు స్తంభములుగా, సత్యమునకు వారు సాక్షులుగా నిలబడుతున్నటువంటి దేవుని పిల్లలు, దేవుని జనులు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి దేశమును దేవుడు ఇంకనూ కాపాడుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఏమిచ్చాడు? ఈ లోకములు అంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వాతంత్రం 2 రకాలుగా ఉంది. ఒకటి, భారత పౌరులమైన మనకు శరీర సంబంధమైన స్వాతంత్రం. రెండవది, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ప్రతిదీ కూడా నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, ప్రతిదీ కూడా రెండు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. కనుక శరీర సంబంధమైన స్వాతంత్రం కలిగినందుకు, శరీర సంబంధమైన స్వాతంత్రం కలిగిన దేశంలో మనం ఉన్నందుకు దేవుని మనం ఎంతగానో స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి, దేవుని మనం మహిమపరచాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు ఎన్నో దేశాలకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా దేశాల్లో వారు చెప్పిందే శాసనం, వారు రాసిందే శాసనం, అట్లా ఉంది పరిస్థితులు కొన్ని చోట్ల. కానీ మన భారతదేశంలో మనకు రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి ప్రతి పౌరుడికి స్వతంత్రం ఉంది. కనుక మనకు ఈ స్వతంత్ర భారతదేశంలో నివసించడానికి దేవుడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏ విషయాల్లో దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు? మనం దేవుని వాక్యం చూసినట్లయితే 3 విషయాల్లో దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. మొట్టమొదటిగా మనము స్వాతంత్రం పొందుకున్నాం, దాస్యము నుండి మనం స్వాతంత్రం పొందుకున్నాం. రెండవదిగా ఎవరిని బట్టి, ఎవరి ద్వారా మనకు దాస్యమనే ఆ కాడి నుండి స్వతంత్రం కలిగిందో అది మనం తెలుసుకోవాలి. మూడవదిగా స్వతంత్రాన్ని పొందుకున్న మనం ఏం చేయాలి? ఈ 3 విషయాలు ఈ దినం దేవుడు మనకు తెలియచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనం చదువుకుందాం. కాబట్టి 8వ అధ్యాయము 31, 32 వచనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. చాలు, చదవండి. లేఖన భాగములో సత్యమును గ్రహించుడి, సత్యమును తెలుసుకునుడి, సత్యమును పొందుకొనుడి అని యేసు ప్రభు చెప్తూ అంటున్నారు. సత్యమునకు మీరు గ్రహించినట్లయితే, సత్యమునకు మీరు లోబడినట్లయితే, సత్యమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్లయితే సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనలను విడుదల చేస్తుంది. బానిసత్వం నుండి విడుదల చేస్తుంది, సంకళ్ళ నుండి విడుదల చేస్తుంది, కర్మకాండం నుంచి విడుదల చేస్తుంది,
రకరకాల బానిసత్వం నుండి మనలను సత్యం ఏం చేస్తుంది? విడిపిస్తుంది. సంఖ్యల నుండి విడిపించేదే సత్యం, సంఖ్యల నుండి విడిపించేదే స్వతంత్రం. కనుక దేవుని వాక్యం అంటుంది, సత్యమును మీరు గ్రహించినట్లయితే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా చేస్తుంది, విడుదల మీకు కలుగ చేస్తుంది. కనుక సత్యమును గ్రహించండి, సత్యమును తెలుసుకోండి, సత్యానికి లోపడండి, సత్యమునకు విధేయత చూపించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అన్నారు యేసు ప్రభు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నేను కూడా అని అనలేదు, నేను కూడా అని అనలేదు, నేనే అని అన్నారు. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. కనుక ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు అనంటే వాక్యమందు నిలిచినప్పుడు. వాక్యమందు నిలిచినప్పుడు 2 రకములైన స్వాతంత్రం ఉంది. ఒకటి శరీర సంబంధమైన స్వాతంత్రం, 2 ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ప్రతి మనిషి ఇప్పుడు భారతదేశంలో ప్రతి మనుషుడు శరీర సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందలేక ఇంకా బానిసత్వంలోనే ఉన్నాడు. నిజమైన స్వాతంత్రం ఎవరిది? నిజమైన స్వాతంత్రం ఎవరికి వచ్చింది? నిజమైన స్వాతంత్రం ఎవరు పొందుకున్నారంటే, బాహ్యమందును అంతరంగమందును శరీర సంబంధమైన స్వాతంత్రం కలిగిన నీవు ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని కూడా నువ్వు పొందుకున్నట్లయితే నిజమైన స్వాతంత్రం నువ్వు పొందుకున్నట్లే, నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తున్నట్లే, నిజమైన స్వాతంత్రంలోనికి నువ్వు వచ్చినట్లే. కనుక నీవు శరీర సంబంధమైన స్వాతంత్రం పొందుకొని ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పొందకపోయినట్లయితే నీకు చింత, మనోవేదన, దుఃఖము, బాధ, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని నీ జీవితంలో దుఃఖసాగరం మునిగిపోతూ, ఇంకా నేను బంధించబడి ఉన్నాను, ఇంకా నేను నలిగిపోతున్నాను, ఇంకా నేను వేధించబడుతూనే ఉన్నాను, అయ్యో ఇటు దౌర్భాగ్యమైనటువంటి ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని నువ్వు మొరపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీవు విడుదల పొందవలసినటువంటి దినం, విడుదల పొందవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని గ్రహించి నువ్వు గ్రహించవలసిన, నీ ఆత్మలో తెచ్చుకోవలసిన మొదటి విషయం ఏంటంటే, సత్యమునకు నేను నీవు అప్పగించుకో. సత్యమునకు నీవు పూర్తిగా సరెండర్ అవు. సత్యమునకు గ్రహింపు తెలుసుకొని నీవు దానికి లోబడవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసే సత్యం, యేసే సత్యం అనగా దేవుని వాక్యమే సత్యం, వాక్యమే సత్యం, వాక్య సారాంశమే సత్యం. యేసే సత్యం. మరలా చెప్తున్నాను, యేసే సత్యం, యేసయ్య మాటలే సత్యం, యేసయ్య మాటల సారాంశమే నీకు సత్యం. కనుక నువ్వు దేవుని వాక్యమునకు విధేయుడవై యేసయ్య మాటలను తీసుకున్నట్లయితే ఆ మాటలు నిన్ను నిలబెడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మంచి మాటను నేడు అనేక మంది మహానుభావులు దాన్ని మాదిరిగా తీసుకుంటూ ఉన్నారు. అనేక మంది దాన్ని మాదిరిగా తీసుకొని మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చారు. వారిలో ఒకరు ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు మనం దేవుని వాక్యం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగములు చెప్పిన మాట విశ్వాసం, ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. ఏంటది? నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని. ఇంకా చాలా చెప్పారు యేసు ప్రభు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని. కనుక ఇప్పుడు గాంధీ గారు ఎంచుకున్నటువంటి గొప్ప మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఏ మార్గాన్ని ఎంచుకున్నారు? అహింసా మార్గాన్ని ఎంచుకుని మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు గాంధీ మహాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మన సత్యమును గ్రహించినప్పుడు సత్యం మనకు విడుదల చేస్తుంది.
సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనల్ని బానిసత్వం నుంచి విడిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ఆ మాటలని, బైబిల్లో రాయబడిన ఆ మాటలని గాంధీ గారు తీసుకున్నారు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద మహాత్ములు ఎందరో వారు దేవుని వాక్యం, యేసయ్య మాటలను తీసుకొని దాన్ని ఫాలో అయ్యారు కనుక నేటి దినాన వారు సమాజంలో గొప్ప మహాత్ములుగా నిలిచారు. కాబట్టి మనము కూడా సత్యమును గ్రహించిన వారమై సత్యమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దాస్యం అనే కాడి నుండి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు, ఏ దాస్యం అనే కాడి నుండి దేవుడు మనల్ని విడిపించాడు, ఏ పాపం బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. చూడండి, దేవుడు మనలను విడిపించినటువంటి మొట్టమొదటి స్వాతంత్రం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. చూడండి, మరలా వాటి వైపు తిరుగుతున్నారు చాలా మంది. దేవుడు మనకు విడుదల చేశాడు. దేవుడు మనకు విడుదల చేసి విడిపించాడు. దేని నుండి అనంటే సాతాను దాస్యము నుండి. దేని నుండి? సాతాను యొక్క దాస్యం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అంటున్నాడు. పూర్వం మనము దాసులమై ఉన్నాం. దేనికి దాసులమై ఉన్నాం? మనము విగ్రహారాధనకు దాసులమై ఉన్నాం. నా మటుకు నేనైతే విగ్రహారాధనకు దాసుడనై ఉన్నాను. ప్రభువును తెలుసుకోక మునుపు, ప్రభు దగ్గరికి రాక మునుపు అనేక విగ్రహాలను సేవించిన వారు, పూజించిన వారు కనుక విగ్రహములకు దాసులమై ఉన్నాం. నిజమునకు దేవుడు కానటువంటి ఆ యొక్క విగ్రహాలకు, ఆ యొక్క ప్రతిమలకు, వాటికి మనం ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. ఇప్పుడైతే దేవుడు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు ఏ విగ్రహముని కానీ దేనిని కానీ మనం ఆరాధించవలసిన అవసరత లేదు. అంటే ఇప్పుడు మనం ఏమయ్యాము అంటే మనము స్వతంత్రులమయ్యాం. దేని నుండి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు అంటే మొట్టమొదటిగా విగ్రహారాధన నుండి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దాస్యం నుండి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ విగ్రహారాధన సంబంధమైన ప్రతి పూజ కార్యక్రమం నుండి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇంకా మనం చూస్తున్నట్టు దేవుని వాక్యం నుంచి ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారు కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేవునికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా, లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమే గాని పాపము నిమిత్తమే గాని నీతి నిమిత్తమే విధేయతకే గాని మీరు దేనికి లోబడుచున్నారో మీరు దానికి దాసులుగా ఉన్నారు అని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటది గాని ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం అందరము కూడా పాపమునకు దాసులమై ఉన్నాం. శరీర సంబంధమైన పాపమునకు దాసులమై ఉన్నాం. కాబట్టి కారణం ఏమిటంటే పాపం మన మీద ఏలుబడి చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం బట్టి ప్రతి మనుష్యుడు పాపమును మరింత పాపములోనికి వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం రాకమునుపు పాపం అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రము ద్వారా పాపము చేయుచూ ఉన్నారట. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము చేయుచున్నారంట. అందుకంటున్నది, అట్లయితే కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగిన వారము కామని పాపము చేయుదుమా?
అదన్నిటికీ కూడదు అంటున్నాడు. లోబడుటకు మనం దేనికి అప్పగించుకున్నామో దానికి మనం దాసులమైపోయాం. ఒకప్పుడు చూడండి, చాలామంది ప్రభువులోనికి రాక మునుపు వ్యభిచారమునకు దాసులు, వ్యభిచారం చేయడమే వారి లక్ష్యం. కనుక వ్యభిచారమునకు దాసులుగా, తర్వాత దొంగతనానికి దాసులుగా, అబద్ధాలు ఆడడానికి దాసులుగా, నరహత్య చేయడానికి దాసులుగా, ఇంకా రకరకాల పాపాలకు, త్రాగుడుకు బానిసలుగా, సిగరెట్లకు బానిసలుగా, రకరకాల బానిసత్వానికి మనము బానిసలుగా మార్చబడ్డాం. అయితే ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చామో పూర్వం మనం వాటికి అప్పగించుకున్నాము కనుక మనం దాసులుగా మార్చబడ్డాం. ఇప్పుడైతే దేవుని కృప మనలను, క్రీస్తు యేసునందున్న కృప మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది, విడుదల చేసింది, విమోచన కలుగ చేసింది. కనుక సత్యమై ఉన్న యేసు మనకు విడుదల చేశారు, యేసే మనకు విమోచన కలుగ చేశారు, యేసే మనల్ని విడిపించారు, యేసే మనం పై ఉన్నటువంటి కట్ల నుంచి విడిపించారు. మన మెడ మీద మోపబడిన ఆ కాడి మోపులను ఆయన విరగగొట్టి తన కృపచేత మనల్ని విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కనుక మరలా మనము పాపమనే దాస్యమునకు అప్పగించబడకుండా విమోచించబడిన మనము మరలా బుద్ధిపూర్వకంగా, మరలా ఇష్టపూర్వకంగా దాస్యమనే కాడికి చిక్కుకొనకుండా దేవుని సేవ మనము చేయుదుముగాక. హల్లెలూయా. ఆయన కృపలో నిలిచి ఆయనకు సాక్షులమై జీవించుదుముగాక. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు పాపమునకు పూర్వం మీరు పాపమునకు దాసులై ఉంటిరి, పాపమునకు హృదయపూర్వకంగా మీరు లోపడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయపూర్వకంగా మీరు పాపమునకు అప్పగించుకున్నారు. ఆ పాపం మన మీద ఏం చేసింది? ఏలుబడి చేసింది. పూర్వం మనం విమోచించబడలేదు, రక్తము చేత కడగబడలేదు, మన కొరకు రక్తం చెందించిన వారు లేరు. కనుక మనం దుర్నీతికి, పాపమునకు మనం అప్పగించుకున్నాం. అది మన మీద ప్రభుత్వం చేసింది, అది మన మీద పరిపాలన చేసింది, అది మనలను జీవితాలను ఏలిక చేసింది. ఇప్పుడైతే ప్రభువు యొక్క కృప, ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క నీతి మనల్ని విమోచించింది. అందుకే ఆ వాక్య భాగం అంటున్నాడు, పాపం నుండి మీరు విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. పూర్వం మనం పాపమునకు దాసులం, ఇప్పుడైతే మనము నీతికి దాసులం. పూర్వం మనం పాపం మన మీద ప్రభుత్వం చేసింది, ఇప్పుడైతే దేవుని యొక్క నీతి పాలన. అంతకుముందు దుష్ట ప్రభుత్వం పరిపాలన చేసింది, ఇప్పుడైతే నీతి పాలన, ఇప్పుడైతే నీతి పరిపాలన మనకు అందించబడింది. ఇప్పుడు నీతిమంతులమయ్యాము, నీతి పాలన సామ్రాజ్యములో మనము పరిపాలించబడుతున్నాం. ఇందుకు మనం దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, పూర్వం నేను అజ్ఞాన దశలో ఉన్నప్పుడు నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నావు. ఎందరికో లేని విడుదల, ఎందరికో లేనటువంటి ఆ సంఖ్యల బానిసత్వం నుండి నన్ను విడిపించావు. నేను ఏ పోరాటం చేయలేదు. చేసామని మేము ఏదైనా పోరాటం? మనం పాప బానిసత్వం నుండి, బంధకాల నుంచి విడిపించడానికి మనం ఏమైనా యజ్ఞాలు చేసామా? మనం ఏమైనా తపస్సులు చేసామా? మనం ఏమైనా నోములు నోచుకున్నామా? మనం ఏమైనా వ్రతాలు చేసామా? చేయలేదే. ఏది చేయకుండా దేవుని యొక్క ఉచితమైన కృప మనం రక్షించింది. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఉచితముగా మీరు పొందితిరి, దేవుని కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవుని యొక్క మహాకృప మనం రక్షించింది, మనకు విమోచించింది, విడుదల చేసింది. కనుక మనము కృప చేతనే రక్షించబడ్డాము అని దేవుని వాక్యం స్పష్టంగా క్లియర్ చేసింది. కృప చేతనే మనం రక్షించబడ్డాం, వెల చెల్లించలేదు. మన నిమిత్తమై క్రయధనము వేరొకరు చెల్లించారు. మన నిమిత్తమై దేవుని కృప మన కొరకు సిలువలో క్రయధనము చెల్లించింది, వెల చెల్లించింది. మనము విడుదల పొందుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము మొట్టమొదటిగా మనకు విగ్రహారాధన నుండి విడుదల, సాతాను సంఖ్యల నుండి విడుదల. రెండవదిగా మనకు పాపమనే దాస్యము నుండి విడుదల, పాపమనే బానిసత్వం నుండి విడుదల, పాపమనే ప్రభుత్వం నుండి విడుదల మనకు కలుగచేసి నీతిమంతులుగా నీతి సామ్రాజ్యములోనికి, నీతియుక్తమైన పరిపాలనలోనికి, ఆ ప్రభుత్వంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి మనము రెండవదిగా పాపమనే దాస్యము నుండి విడుదల పొందుకుని ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి, లూకా సువార్త
13వ అధ్యాయం 11వ వచనం. రోగ బలహీనతలమైన దాస్యం నుండి మనకు విడుదల దొరికింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. నమ్మేవా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చాలామంది యేసు ప్రభుని నమ్ముతారు కానీ యేసు ప్రభు గాయాల్లో ఉన్న స్వస్థతను నమ్మరు. అంటే అర్థమేంటి? ప్రభువుని పైపైన నమ్ముతారు కానీ ప్రభువుని అంతరంగంలోనికి నమ్మలేదు. అంతరంగంలోనికి నువ్వు వెళ్ళి ప్రభు నీ కొరకు ఏం చేశాడు, దేని కొరకు ఆయన అంత త్యాగము చెల్లించాడు, అంత వెల చెల్లించాడు, రక్తమును క్రయధనముగా ఎందుకు చెల్లించాడు అనేది నువ్వు నమ్మగలిగితే ఆయన నీ కొరకు పొందినటువంటి దెబ్బలలో ఉన్న స్వస్థతను నువ్వు పొందగలుగుతావు. ఆ దైవికమైన శక్తిని నువ్వు పొందగలుగుతావు. ఆ దైవికమైన అభిషేకాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆ దైవికమైన కృపను నువ్వు పొందగలుగుతావు. చూడండి, చాలా సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఆ సంఘంలో కనబడుతూ ఉంది. చాలా సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. మందిరానికి వస్తుంది, ప్రార్థనకు వస్తుంది. ప్రతిరోజు మానక వంగిపోయిన నడుము వేసుకొని ఆ వంగిపోయిన నడుముతోనే ప్రభు మందిరానికి వస్తూ ఉంది. విడుదల పొందలేకపోతుంది. ఆమె ప్రభువుని అంగీకరించింది. ఆమె అబ్రహాము కుమార్తె. ఆమె ఎవరు? అబ్రహాము యొక్క కుమార్తె. ఆమె అబ్రహాము కుమార్తె ఎలాగా మార్చబడిందంటే విశ్వసించింది, దేవుని మాట నమ్మింది, దేవుని వాక్యాన్ని నమ్మింది, దేవుని మాటపై తన జీవితాన్ని ఆనబెట్టుకుంది. అందుకని ఆమె అబ్రహాము కుమార్తె. విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాము కుమార్తెనే, అబ్రహాము కుమారులే. కనుక ఆమె విశ్వాసంతో ప్రభు మందిరానికి వస్తూ ఉంది, విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తుంది, విశ్వాసంతో దేవుని సన్నిధిలో వాక్యం వింటుంది. కానీ తనకు ఉన్న బలహీనత తొలగిపోవడం లేదు. ఈరోజు అనేక సంఘాలలో బలహీనులు చాలామంది ఉన్నారు. కుప్పలు తెప్పలుగా బలహీనులు ఉన్నారు. రోగము చేత బలహీనులు, వ్యాధి చేత బలహీనులు, సమస్యల చేత బలహీనులుగా ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో వారు అలా పడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు నా మందిరాన్ని దర్శించాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి వాక్యాన్ని బోధించిన తర్వాత ఆమెతో అంటున్నాడు, అమ్మా, నీవు నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు, నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే అందరూ విచిత్రంగా యేసు ప్రభు వెంక చూశారు. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఒక సామాన్యమైన మానవుడు అనుకుంటున్నారు, యేసు ప్రభు ఒక సామాన్యమైన మనుషుడు అనుకుంటున్నారు వారు. కానీ యేసు ప్రభు 2 విధములైనటువంటి రూపాలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకటి, శరీర సంబంధమైన మానవ రూపాన్ని ధరించాడు. రెండవది, ఆత్మలో సంపూర్ణముగా దైవాత్మ రూపాన్ని యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాహ్యమందు మానవుడిగాను, అంతరంగమందు దేవుడిగాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించారు. అందుకనే ఆయన సన్మార్గమును చూపించారు. అంటున్నాడు, ఎవరైతే ఈ మార్గంలోకి వస్తారో, ఈ మార్గంలోకి వచ్చిన వారందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని కుమారులే, మీరు దైవములని నేను అనలేదా అని అన్నారు ప్రభు. అనగా ఎప్పుడు దైవాత్మ రూపంలోనికి మనం వచ్చామంటే, ఎప్పుడైతే సత్యంలోనికి వచ్చామో, ఎప్పుడైతే యేసును అంగీకరించామో, ఎప్పుడైతే దాస్యమనే కాడుని విడుదల చెందామో, మనము బాహ్యమందు మనుషుల వంటి వారుగాను, ఆత్మలో అంతరంగమందు దేవుని వంటి వారుగాను మనం మార్చబడ్డాం. ఇప్పుడు మనము క్రీస్తులోనికి, క్రీస్తు యొక్క సమానమైన సమరూపములోనికి మార్చబడుతున్నాం. ఈ పోలికలోనికి, క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడడానికే ప్రభు మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికే, ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించడానికే ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మనకు ఇంకా ఈ లోకములో చాలా ఆచారాలు ఉన్నాయి, నిష్టలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. తామే భ్రష్టత్వమునకు
దాసులయుండియు తామే భ్రష్టత్వమునకు దాసులమైండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడును దానికి దాసుడు. చాలు చూడండి, ఒకడు దేని వలన జయించబడుతున్నాడో దానికి దాసుడు. పాపము చేయు వారందరూ కూడా పాపమునకు దాసులు. అలాగే శరీర సంబంధమైనటువంటి ఆచారాలు, శరీర సంబంధమైనటువంటి నిష్టలు, నియమాలు, శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. భ్రష్ట ఆచారాలు అంటారు వాటిని. ఏమంటారు? భ్రష్టత్వపు ఆచారాలు. దానివల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం. దానివల్ల ఏ ప్రయోజనం కనిపించదు, నిష్ప్రయోజనం. అటువంటి భ్రష్ట ఆచారాలకు అమ్ముడుపోయిన మన జీవితాలను దేవుడు తన మహాకృప చేత భ్రష్ట ఆచారం నుండి విడుదల చేశాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, భ్రష్టత్వము తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారిని స్వాతంత్రం ఇస్తామని చెప్తారట. చూడండి, మీరు ఇది చేయండి, మీకు విడుదల వస్తుంది. ఇదిగో మీరు ఈ ఆచారాన్ని ఆచరించండి, మీకున్నటువంటి ఆ పాపం తొలగిపోతుంది. ఇదిగో మీరు ఈ కట్లు కట్టుకోండి, మీకు విడుదల వస్తుంది. ఇదిగో మీరు ఈ యొక్క తాగుతుని కట్టండి, తీసుకెళ్ళి మీ ఇంట్లో, మీకు మీ ఇంట్లోనికి దయ్యం రాదు. ఇదిగో ఈ తాగుతు మీ నడుము కట్టుకోండి. చెప్పేవారు లేరా ఇలాంటివి? వారే పాపమునకు, వారే అపవిత్రతకు, వారే రకరకాల దుష్ట ఆచారాలకు బానిసలుగా ఉండి తన దగ్గరికి వచ్చేవారు ఏమని నేను చెప్తున్నానంట, ఇదిగో మేము మీకు స్వాతంత్రం ఇస్తాం, స్వేచ్ఛనిస్తాం, విడుదలిస్తాం, విమోచనిస్తాం. మీరు దేని నుండి బాధించబడుతున్నారో దాని నుండి మీకు విడుదలిస్తాం అని చెప్తారట. నిజంగా విడుదల పొందుతున్నామా? లేదు మన జీవితంలో. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, భ్రష్ట ఆచారముల నుండి ప్రభు మనకేమిచ్చాడు? విడుదలనిచ్చాడు. పూర్వం మనం ఎన్ని ఆచారాలు కలిగి ఉన్నామో, ఎన్ని నిష్టల నియమాలు కలిగి ఉన్నామో, ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనకేమిచ్చాడు? విడుదల, విమోచన. కనుక మనం ప్రభువుని ఎన్ని విషయాల ప్రభుని మనం స్తుతించవలసిన వారం, ఎన్ని విషయాలు దేవుని మహిమపరచవలసిన వారు ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇంకా చూద్దాం దేవుని వాక్యం నుంచి, ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పరిశుద్ధ వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన ఆమెకు భద్రాలు గాని భర్త చనిపోయిన భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. కనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని వ్యభిచారిణి కాకపోవును. 4వ వచనం, కావున సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం మన మీద పాలన చేసింది. ధర్మశాస్త్రం మనకు బానిస సంఖ్యలను విధించింది. ధర్మశాస్త్రం మనల్ని పాపం అంటే ఏంటో తెలియజేసింది, కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రం వలన మరింత పాపములను చిక్కుపోయిన మనలను పాత పురుషుడు, పరపురుషుడు ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రం, మొదటి భర్త. ధర్మశాస్త్రం మనకు మొదటి భర్త. మొదటి భర్త మనలో ఉన్నటువంటి మనకు స్వాతంత్రం ఇవ్వలేకపోయింది, స్వేచ్ఛనివ్వలేకపోయింది. కనుక మొదటి భర్త బ్రతుకున్నంత వరకు మనం అతనికి దాసులుగానే ఉన్నాం. ఇంకా మనలో చాలామంది దేవుని బిడ్డలైన వారు ధర్మశాస్త్రమునకు బానిసలుగానే ఉన్నారు. కనుక ధర్మశాస్త్రమునకు నీవు బానిసలుగా ఉన్నంత వరకు,
ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. అదే ధర్మశాస్త్రం. ఒకడు నిన్ను హింసిస్తే నువ్వేం చేయాలి? హింసకు ప్రతిహింస. అది ధర్మశాస్త్రం. ఒకడు ఒక చెంప మీద కొడితే మరలా తిరిగి రెండవ చెంప కొట్టాలి. అది ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రం అలాగ చెప్తూ ఉంది, కానీ దేవుని నియమం, ప్రభు యొక్క క్రొత్త నిబంధన, ప్రభు యొక్క నియమం, యేసుక్రీస్తు యొక్క నియమం అలా చెప్పడం లేదు. ఒక చెంప మీద కొడితే కుడి చెంప కూడా చూపించమని, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని. అంటే స్వాతంత్రం ఇచ్చింది మనకు. మొదటి భర్త ధర్మశాస్త్రం అయితే రెండవ భర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా మనం మొదటి భర్తను విడిచి, ధర్మశాస్త్రమును విడిచి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను విడిచి రక్షకుడైన యేసుక్రీస్తు, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అను వేరొక పురుషుని మనము చేరాలట. ఎందుకు చేరాలి అంటే ఆ లేఖన భాగంలో చెప్తున్నాడు, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లుగా. అది మూల వాక్యం. ఏంటంటే మనము ప్రభువు కొరకు ఫలించాలి, ప్రభువు కొరకు జయ జీవితాన్ని చేయాలి, ప్రభువు కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి అపవిత్రతను నువ్వు జయించాలి. నువ్వు మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడిన వారికే ఒక మంచి విడుదల సమర్పిస్తుంది. మంచి పోరాటం కలిగిన వారికే దేవుడికి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు మంచి పోరాటం పోరాడాలంటే ధర్మశాస్త్రమే నీ మీద ప్రభుత్వం చేస్తుంది కనుక ధర్మశాస్త్రం నుండి నువ్వు విడుదల పొంది క్రీస్తు అను వేరొక పురుషును చేరి మంచి ఫలములు ఫలించినట్లుగా ప్రభు యొక్క రక్షణలోనికి నువ్వు రావాలి. ప్రభు యొక్క రక్షణలోనికి ఎప్పుడైతే వస్తున్నావో నువ్వు వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్నావు, నవవధువుగా నువ్వు సిద్ధపరచబడుతున్నావు. వధువు సంఘముగా నువ్వు సిద్ధపరచబడితే నువ్వు ప్రభు అయిన యేసుతో కూడా ఆ పరలోక రాజ్యములో యుగములు ఉంటావు. కాబట్టి మనకు నూతన నిబంధన కావాలి, క్రొత్త నిబంధన కావాలి. దేవునితో మనకు ఒక నిబంధన అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం దేవుని వాక్యం చూసినట్లయితే ఇప్పటికీ మీకు 5 విషయాలు చెప్పాను. ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. 6వది ఏంటంటే మనం దేవుని వాక్యం చూస్తున్నట్టు లూకా సువార్త 8వ అధ్యాయంలో 29 నుండి 35 వచ్చే వరకు మనం చూస్తున్నట్లయితే దయ్యముల నుండి విడుదల. దేని నుండి విడుదల? దయ్యము కంటికి కనబడదు, దాని యొక్క క్రియలు, దాని ఫలం మనం అనుభవిస్తాం. దయ్యం యొక్క చేష్టలు ప్రతి మనుష్యుడు అనుభవిస్తాడు. చూడండి, మన దినాన ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మన బాపట్ల వార్తల్లో కూడా దాన్ని వేశారు. 300 రూపాయలు తన భర్త ఇవ్వలేదని కోడి కూర తెచ్చుకోవడానికి 300 రూపాయలు ఇవ్వలేదని తన భర్తను పట్టుకొని ఒక ఇటుకరాయి తీసుకొని కొట్టి అతన్ని పడుకోబెట్టి అతని తల మీద ఆ యొక్క ఇటుకరాయితో కొట్టి మెదడు తల చితికిపోయేలా చేసి ఆ తలలో ఉంచి మెదడంతా కూడా బయటకు లాగుతూనే ఉంది. పోలీసులు వచ్చారు, సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు. వెంటనే పోలీసులు వచ్చి కూడా చూస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఆ దారిలో రోడ్డు పక్కన జరుగుతున్న సంఘటన అది. రోడ్డు పక్కన జరుగుతూ ఉంది. ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆటోలు వెళ్తున్నాయి, వాహనాలు వెళ్తున్నాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నిలబడి చూస్తున్నారు. ఆమె ఆపడం లేదు, తన భర్తను కొడుతూనే ఉంది, రాయితో కొడుతూనే ఉంది. ఆ చెయ్యి లోపలికి పెట్టి మెదడంతా కూడా తోడి బయటకేస్తూ ఉంది. చేతుల నిండా రక్తం, ఒళ్ళంతా రక్తం. ఆయన చనిపోయాడు, కానీ ఆ యొక్క ఇంకా కొన ఊపిరితో చేతులు కదిలిస్తూ ఉన్నాడు. ఎంత క్రూరమైనటువంటి స్వభావం చూడండి. 300 రూపాయల కోసం, తిండి కోసం తన భర్త ప్రాణాలే తీసేసింది. తీయడం మరీ అతి భయంకరంగా ఆ మెదడంతా బయటకు తోడుతుంది. ఆ వీడియో చూసినప్పుడు ఇంకా ఇటువంటి దయ్యపు శక్తులు మన దేశాన్ని ఏలుబడి చేస్తున్నాయే అనిపిస్తావు. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి దయ్యపు శక్తులు కంటికి కనబడకుండా ప్రతి మనుషులో, ప్రతి దేహంలో ఉంటున్నాయి.
విపరీతమైన కోపం. కొందరు చూడండి, ఎక్కడ లేని కోపం, అది మనిషికి వచ్చే కోపం కాదు. సహజంగా మనిషి అంత కోపానికి, సహజంగా మనిషి అంత అతీతమైన కోపానికి, ఉక్రేషానికి, ఆవేశానికి అర్హుడు కాదు. అలాగా మానవుడు చేయడు. కానీ అతనిలోనికి దురాత్మ ప్రవేశించినప్పుడు ఎంత దారుణంగా హత్యలు చేస్తున్నారు, ఎంత దారుణంగా మారణ హోమాలు జరుగుతున్నాయి, ఎంత దారుణంగా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకొక సంఘటన చెప్పిన బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం, హిందువులను ఎంత దారుణంగా హింసిస్తున్నారు. రోజు వార్తలు వింటున్నాం కదా, రోజు పేపర్లు చూస్తున్నాం కదా. నేను ఒక సంఘటన, నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఒక స్త్రీని 2 కాళ్ళు కట్టేసి ఈ రోడ్డు మీద లాక్కుని పోతూ ఉన్నారు. వెనక శరీరం అంతా కూడా, కాళ్ళు, శరీరం, తల అంతా కూడా ఆ రోడ్డుకి దొక్కుపోతూ ఉంది. విపరీతంగా కేకలు వేస్తున్న, విడిచిపెట్టకుండా తాడు కట్టేసి, ఆ 2 కాళ్ళకి తాడు కట్టేసి రోడ్డు మీద లాక్కుని పోతాం. కుక్కను ఈడ్చుకుపోయినట్టు, సచ్చిన కుక్కను ఈడ్చుకుని పోయినట్లుగా, సచ్చిన కుక్కకు కాళ్ళు కట్టి ఈడ్చుకుని పోయినట్లుగా బంగ్లాదేశ్లో అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఇవన్నీ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఎటుపోతుంది మన దేశం, ఎటుపోతుంది మన రాష్ట్రం, ఎటుపోతుంది మన యొక్క ప్రపంచం, ఎటుపోతుంది మన యొక్క నేటి సమాజం. కారణం ఏంటి తెలుసునా? అపవిత్ర ఆత్మలు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాయి. అపవిత్ర ఆత్మలు ప్రతి మనుషులో ఏలుబడి చేస్తున్నాయి. కనుక అపవిత్ర ఆత్మల నుండి విడుదల కావాలి. క్రీస్తులోనికి మనం వచ్చినట్లయితే అదే దేవుని వాక్యం ఉంటుంది. కుమారుడు మనకు స్వతంత్రాన్ని ఇస్తాడంట. చూడండి, యోహాను సువార్త 8:36. యోహాను సువార్త 8:36. త్వరగా చదువుదాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులే. నిజముగా స్వతంత్రులే. కుమారుడు మనలను స్వతంత్రులుగా చేస్తే మనం నిజంగా స్వతంత్రులు. ఎవరా కుమారుడు? ఎవరా కుమారుడు? ఎవరా కుమారుడు? యేసే ఈ లోకానికి అందించబడిన నిజమైన కుమారుడు. ఇదిగో, ఏలయనగా మీకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడు భుజముల పైన రాజ్యభారం ఉన్నది. ఆయన రాజ్యభారము కలిగిన వాడు. ఆ కుమారుడు మనకు స్వతంత్రనిచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇన్ని గొప్ప శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మనలను నిజముగా స్వతంత్రుడిగా చేశాడు. దయ్యపు శక్తుల నుండి. ఒక్కొక్క దయ్యపు శక్తి ఎంత భయంకరంగా మనుషులు పీడిస్తాయండి. అవి అనుభవిస్తున్న వారికి తెలుసు ఆ చీకటి శక్తుల ప్రభావం. నెమ్మది లేకుండా, క్షేమము లేకుండా, సమాధానం లేకుండా, తిండి తిననివ్వకుండా, నిద్రపోనివ్వకుండా, ఎప్పుడు చూసినా రోగం, ఎప్పుడు చూసినా బలహీనత, ఎప్పుడు చూసినా నీరసం, ఎప్పుడు చూసినా రకరకాల పరిస్థితులు కలుగ చేస్తున్న ఆ చీకటి శక్తుల నుండి ప్రభు విడుదల చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సస్యరుడిగా ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వారందరినీ విడిపిస్తూ వచ్చాడు. అంటే ఆయన సస్యరుడిగా ఉన్నప్పుడు మాత్రమే విడుదల చేశాడా? ఆయన శక్తి అంతటితో సమాప్తమైపోయిందా? లేనే లేదు. ఆయన శక్తి నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంది. చాలామంది దాన్ని విశ్వసించక వారికి నచ్చినంత వరకు, మెచ్చినంత వరకు, కొంతవరకే దేవుని శక్తిని అనుభవిస్తున్నారు, దేవుని మాటలు తీసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పారు. ప్రభు శక్తులను నమ్మితే నేటి దినమున కూడా దెయ్యపు శక్తుల నుండి నీవు విడుదల పొందగలవు. ఆ దెయ్యపు శక్తి, సాతాను శక్తి నుండి నువ్వు బానిసత్వం నుండి విడుదల పొందగలవు. విడుదల పొందగలవు. చెవిటి దురాత్మ నా శరీరంలో ఉండేది. చెవిటి దురాత్మ పుట్టుకతోనే ఆ చెవిటి దెయ్యం ఉండేది నాలో. ఎప్పుడైతే దైవజనుడు నా కోసం ప్రార్థన చేశాడో,
ఆ చెవిటి దెయ్యం నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు అనుకున్నారు ఇది పుట్టుకతో వచ్చినటువంటి దురాత్మ, అదొక దేవుడు పెట్టిన శాపం అనుకున్నారు. కానీ అది దెయ్యం అన్న సంగతి వారికి తెలియదు. ఒకరోజు ప్రార్థన చేయగా అది నన్ను విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నా జీవితంలో చెవుడు అనేది లేదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నేటి దినాన అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. నమ్మలేని బుద్ధిహీనులు, దేవుని శక్తికి పరిధి పెట్టినటువంటి కొంతమంది బుద్ధిహీనులు, వాక్యాన్ని లోతుగా నమ్మని వారు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, భాషలు లేవు అని రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉన్నారు. వారికి దేవుని శక్తి కొంతవరకే తెలుసు, మరికొంత తెలియదు. లోతునకు వెళ్ళిన వారికి లోతంతో తెలుసు, పైన ఉన్నవాడికి లోతు తెలియదు. క్రీస్తులోనికి వెళ్ళిన వారికి క్రీస్తు యొక్క గొప్పతనం ఎంతో తెలుసు, ప్రభు ఇచ్చే విడుదల ఎంతో తెలుసు. దానికి మనం ఏ మనుషుడు వెల కట్టలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. దేవుడు దయ్యపు శక్తి నుంచి విడుదల చేశాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మరణమనే దాస్యము నుండి విడుదల చేయడానికే ప్రభు ఈ లోకానికి ముఖ్యంగా వచ్చాడు. ప్రతి మనుషుడు పాపమునకు దాసుడై పాపం వారి మీద ఏలుబడి చేస్తూ మరణము వారిని దాస్యం చేసుకుంది, మరణం వారిని లొంగదీసుకుంది. మరణ భయానికి ప్రతి మనుషుడు దాసోహం అయిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణ భయము చేత పీడించబడుతున్న వారిని తన పిల్లలు, యేసు ప్రభు ప్రజలందరినీ కూడా తన పిల్లలు అని ఎంచాడు. ఎందుకో తెలుసిన, తన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున వారిని మరణదాస్యమును విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. ఇంకొక మాట ఏంటంటే, మరణశాస్త్రాన్ని రాసిన వాడు ఇంకా బ్రతుకుచు ఉండగా మరణశాస్త్రం ఎప్పుడు కూడా కొట్టివేయబడదు. కనుక మరణశాస్త్రం ఏదైనా తోటలో ఎవరు రాశారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే ఏదైనా తోటలో మరణశాస్త్రాన్ని రాశాడు. కనుక మరణశాస్త్రాన్ని రాసినటువంటి యేసుక్రీస్తు ప్రభువే మరలా ఈ భూలోకానికి వచ్చి మరణశాస్త్రాన్ని కొట్టివేయవలసి వచ్చింది. అదే హెబ్రీ పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. మరణశాస్త్రాన్ని రాసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువే ఆయన బ్రతికి ఉంటే మరణశాస్త్రం ఎప్పటికీ కొట్టివేయబడుతుంది. కనుక తన పిల్లలు రక్తమాంసం గలవారైనందున వారిని విడిపించడానికి, మరణదాస్యం నుండి విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు అయ్యి మరణ భయం చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి మరణశాస్త్రాన్ని ఏదైనా తోటలో రాసిన ప్రభువే, ఎక్కడ మరణశాస్త్రం రాయబడిందో మరలా అదే రైట్ ప్లేస్లో ఏదైనా తోటలో రాయబడింది. అదే ఏదైనా తోటలో ఆ యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు మరణ శాస్త్రాన్ని రద్దు చేశాడు తన శిలువ బలియాగము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రభువు మనలను స్వతంత్రులుగా చేశాడు. లూకాసు సువార్త 31వ అధ్యాయం 32వ వచనం రాయబడింది. ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి, మరణం నుండి మనల్ని విడుదల చేశాడు కాబట్టి, మనం స్వతంత్రం పొందాము కాబట్టి, మనం స్వతంత్రం పొందిన మనము కుమారునికి విధేయులం అవ్వాలి. అన్ని విషయాల్లో మనకు విడుదలనిచ్చిన వానికి, స్వాతంత్రం ఇచ్చిన వానికి మనం ఏమవ్వాలి? విధేయత చూపించాలి. యోహాను సువార్తలో రాయబడింది, కుమారునికి విధేయత చూపించని వాడి నెత్తి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండును కానీ నిత్య జీవము వారికి దొరకదు. అయితే కుమారునికి విధేయత చూపించిన వారి తల మీదట నిత్య జీవం ఉందట, ఆశీర్వాదం ఉంది. కనుక దేవుడు మనకు ఈ స్వాతంత్రం ఇచ్చాడు. కనుక మనం ఎల్లప్పుడూ అన్ని వేళలందును కుమారునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి అన్ని విషయములందు మనము స్వాతంత్రం, మనము విధేయతను చూపుదుము గాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ప్రార్థన ద్వారా మనల్ని విడుదల చేస్తున్న వానికి మనం నిత్యం ఏం చేయవలసిన ప్రార్థన చేయాలి. మనం స్వతంత్రం పొందాము కనుక ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నన్ను విడిపించావు, బానిసత్వం నుండి, సంకెళ్ళ నుండి
శత్రువు యొక్క కోటలో నుంచి నా తండ్రి నన్ను సాతాను శక్తుల నుండి నన్ను అంధకార తేజో మహిమను అంధకార సంబంధమైన ఆ స్థితిగతులకి తేజో మహిమ చేత నన్ను రక్షించావు కనుక ఇదిగో నన్ను అంధకార శక్తుల నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉండాలి. అదే సమయంలో నీ తోటి వారు ఇంకా సంకెళ్ళ చేత బంధించబడి ఉండగా, నీ చుట్టుపక్కల ఉన్న వారు ఇంకా బానిసత్వం నలిగిపోతూ ఉండగా, ఇంకా నీ సంఘంలో విడుదల పొందిన వారు ఇంకా ఉండగా, వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మనం పొందుకున్న ఈ స్వాతంత్రం ద్వారా మనము ప్రార్థన చేయొచ్చు, క్రీస్తుకు దాసులుగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు నీవు దాసుడు. అయితే మొదటి దాస్యం వేరు. ఇప్పుడు మనం రెండవ దాస్యంలోనికి మరలా వస్తున్నాం. ఏంటి ఈ దాస్యం అంటే? క్రీస్తుకు మనము దాసులము. అదే మాట పౌలుగా రాస్తున్నట్టు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, 2 వాక్య భాగాలు చదువుదాం. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక, అదిగో మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చాలు. స్వతంత్రుల దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, దుష్టత్వము నుండి విడిపించాడు. మరలా మీరు స్వతంత్రులమైన తర్వాత దుష్టత్వాన్ని కప్పిపెట్టవద్దు. ప్రభు చెప్తున్నాడు, మరలా చిన్న దుష్టత్వం మీలో ప్రవేశించినప్పుడు దాన్ని కప్పిపెట్టవద్దు. మీరు దుష్టత్వాన్ని కప్పిపెట్టినట్లయితే మరలా తిరిగి మీరు దేనికి మీరు దాసులు అవుతున్నారో దాని చేత మీరు మరలా చేయించబడతారు. కుక్క తను కక్కిన కూడుకై మరలా తిరిగి దాన్ని తిన్నట్లుగా దుష్టత్వాన్ని మీ హృదయాలు కప్పిపెడితే, పాపాన్ని మీ హృదయాలు కప్పిపెడితే మీరు స్వతంత్రాన్ని కోల్పోతారు, మరల దాసులైపోతారు. అందుకు దేవుని వాక్యం అంటుంది, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టక మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుని ముగించుకున్నాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి మీరు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ప్రతిఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం విమోచించబడ్డాం పాపము నుండి. కాబట్టి దేవునికి మనం దాసులమై జీవించడం ద్వారా మనకు ప్రయోజనం ఏమిటి అనంటే పరిశుద్ధత కలుగుతుంది. ఏం కలుగుతుంది? దేవునికి దాసులం ఒకటి ద్వారా మనకేం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలం. ఏంటా ఫలం? నిత్య జీవమే ఫలం. ఏంటది? నిత్య జీవమే మనకు ఫలం. నిత్య జీవమును పొందకుండా మీలో ఎవడైనా తప్పిపోవునేమోనని జాగ్రత్తగా చూసుకుని నిత్య జీవం కోసం మనం ఫలించాలి అనంటే మనం పరిశుద్ధతలోనికి రావాలి. పరిశుద్ధతయే నిత్య జీవం, పరిశుద్ధత ఫలమే నిత్య జీవం. కనుక స్వాతంత్రం మనకు ఏమిచ్చిందంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి పరిశుద్ధతలోనికి నడిపించింది. పాపం అనే దాస్యం నుంచి మనలను విడిపించింది. దేవుని కృపలో మనం నిలిచి ఫలించుదుము గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు హస్తాలకు నిన్ను సమర్పించుకొని, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. బానిసత్వము నుండి నన్ను విడుదల చేశావు. సాతాను కట్టిన కట్ల నుంచి నన్ను విమోచించినందుకు నీకు వందనాలయ్యా. అనేక బలహీనత నుంచి నన్ను మీరు